హైదరాబాద్ మెట్రోలో వెళ్లే వారికి బిగ్ రిలీఫ్ దక్కింది. హైదరాబాద్ మెట్రో ఛార్జీల విషయంలో దిగొచ్చిన ఎల్ఎన్టీ పెంచిన మెట్రో ఛార్జీలను సవరించింది. ఇటీవల పెంచిన హైదరాబాద్ మెట్రో ఛార్జీలను 10% తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తగ్గిన ఛార్జీలు మే 24వ తేదీ నుండి అమల్లోకి రానున్నట్టు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో హైదరాబాద్ మెట్రోలో వెళ్లే వారికి బిగ్ రిలీఫ్ దక్కింది. మే 15న టికెట్ ధరలను పెంచుతూ ఎల్ఎన్టీ మెట్రో నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు మే 17 నుంచి అమల్లోకి వస్తాయని చెబుతూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. మెట్రో ఛార్జీలు పెంచడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కనిష్టంగా ₹2, గరిష్టంగా ₹15 వరకు మాత్రమే పెంచామని ప్రకటన చేసిన మెట్రో తెలివిగా కిలోమీటర్ల చొప్పున స్లాబులను మార్చింది. ట్రిప్పుపై ₹15 పెంచడంతో సగటు సామాన్య ప్రయాణికుడిపై నెలకు ఏకంగా సుమారు ₹1000 వరకు భారం పడింది. గతంలో 2 కిలోమీటర్ల చొప్పున ఒక స్లాబ్ ఉంటే దాన్ని 6 కిలోమీటర్ల తర్వాత 3 కిలోమీటర్లకు పెంచారు. పాత స్లాబ్ లో 10 నుంచి 14 కిలోమీటర్లు అంటే 4 కిలోమీటర్లకు స్లాబ్ ఉంటే దాన్ని 3 కిలోమీటర్లకు కుదించారు. దీనివల్ల తక్కువ ప్రయాణించే వారు కూడా ఎక్కువ చెల్లించాల్సి వచ్చింది. అంతకుముందు మెట్రోలో 8, 9, 10 కిలోమీటర్లకు ₹35 ఉంటే దీన్ని 9, 10, 11, 12 కిలోమీటర్లుగా మార్చి ₹50 తీసుకున్నారు. గతంలో 11, 12, 13, 14 కిలోమీటర్లకు ₹40 ఉంటే ఆ తర్వాత దాన్ని 13, 14, 15 కిలోమీటర్లుగా మార్చి ₹55 వసూలు చేశారు. నిత్యం దూర ప్రాంతాల మధ్య రాకపోకలు చేసే వారిపై ఏకంగా ₹15 అదనంగా చెల్లించాల్సి వస్తుందని ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఛార్జీలపై కన్నా మెట్రో నిర్వహణపై ఇకనైనా దృష్టి పెట్టాలంటూ చురకలంటించారు. నిత్యం 4.5 లక్షల మంది ప్రయాణిస్తున్నా ఇప్పటికీ కొత్త బోగీలను ఏర్పాటు చేయకపోవడంతో పీక్ అవర్స్ లో జనాల మధ్య నలిగిపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అసలే పని ఒత్తిళ్లో ఉండే వాళ్లకు ఇదొక అదనపు సమస్య అవుతుందని, కనీసం నిలబడేంత స్థలం కూడా లేకపోవడంతో ప్రయాణం భారమైపోతుందని వాపోయారు. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా మెట్రో ఛార్జీల పెంపును తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 11 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ హయాంలో ప్రారంభమైన మెట్రో రైలును లక్షలాది మంది ప్రజలు తమ ప్రధాన రవాణా మార్గంగా ఉపయోగిస్తున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పేద, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం మోపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే పెరిగిన పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న ప్రజలకు ఇది మరింత భారంగా మారుతుందని తెలిపారు. ఇలా ప్రయాణికులు, విపక్షాల నుంచి ధరలను తగ్గించాలని డిమాండ్లు వచ్చాయి. దీంతో పెంచిన ఛార్జీలను 10% తగ్గిస్తూ మెట్రో యాజమాన్యం తాజాగా నిర్ణయం తీసుకుంది. తగిన మెట్రో ఛార్జీలు మే 24 నుంచి వర్తించనున్నాయని ప్రకటన విడుదల చేసింది.